హాయ్ హలో. నేను మామిడికాయ పచ్చడికి అన్నీ ప్రిపేర్ చేశాను చూడండి. అన్ని దినుసులు అది కళ్ళుప్పు అనమాట. మిక్సీ పట్ట ఆవాలు, సన్న ఆవాలు, మెంతులు వేయించి పెట్టుకున్నాను. మీకు చూపిద్దామని అందులో వేసి పెట్టా. తర్వాత సన్నవి ఎల్లుల్లిపాయలు పెద్దవి తీసుకోవద్దు. ఇందులో 3/4 కిలో వేసాను. అయితే 3/4 కిలో వేసా. 2 కిలోల నూనె అన్నీ నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను. తర్వాత మనం ఏంటంటే అవన్నీ మిక్సీ పట్టి పెట్టుకున్నాక ఒక లోటా తీసుకొని లోటాలో 7 లోటాల మామిడికాయలు అవుతే ఒక లోట ఏదైనా కారము, మెంతిపొడి, ఆవు పిండి, మెంతిపొడి 100 గ్రాములు వేస్తాం. ఆవు పిండి, తర్వాత ఉప్పు కిలో వేయకూడదు, లోటాడు వేయకూడదు, 3/4 వంతే తీసుకోవాలి. అంటే 3/4 కిలోలని అర్థం. అది కూడా మళ్ళీ మొత్తం పోయకూడదు. ఒక 1/2 కేజీ పోయాలి, 1/4 కేజీ పక్కన పెట్టాలి. 3వ రోజు కలుపుతాం చూడు, అప్పుడు టేస్ట్ చూసి కలుపుకోవాలన్నమాట. అందుకనే మనం ఏంటంటే మొత్తం అన్ని దినుసులు వేసేసి మెంతులతో సహా, మళ్ళీ మెంతులతో సహా వేసేసా. అది అలా పక్కన పెట్టుకున్నా. నేను అందరిలాగా నూనె అందులో పోయాను. నేనేంటంటే సపరేట్గా ఒక గిన్నెలో పోసి పసుపు వేసుకొని అప్పుడు నేను ముక్కలు అందులో వేస్తానన్నమాట. చూడండి, ముక్కలు అందులో వేస్తాను. వేసి ఒక 2 సెకండ్లు ఉంచుతాయి. ఎందుకంటే ముక్క అనేది ఆయిల్కి పడితే, ఆయిల్లో పడితే ముక్క అనేది మెత్తపడుతుంది అనమాట. అందుకే దానికోసం వేస్తాం. వేసి ఇప్పుడు అన్ని మిశ్రమ్స్ ఉన్నాయి కదా, అన్ని దినుసులు, దాంట్లో నేను ఈ ముక్కలు వేస్తాను. వేసి బాగా కలిపేస్తా. అంటే కలుపుతూ కొంచెం కొంచెం వేస్తూ దాంట్లో పెట్టేస్తాను అనమాట. డబ్బాలో పెట్టేస్తే ఏమవుతుందంటే ముక్క అనేది మళ్ళీ ఇందులో ఒకటి ఏంటంటే నేను చేసింది, టెంక ఉన్నదేమో ఒక సైడ్ చేసా, టెంక లేని ముక్కలు ఉంటాయి కదా, అది సపరేట్ చేశాను. ఎందుకంటే ఇది నిల్వ ఉండే పచ్చడి కదా. ఇప్పుడు టెంక లేనిది ఏమవుతుందంటే ముక్క మెత్తగా అయిపోద్ది. చాలామంది ఇష్టపడరు. ఇక నేను దానికంటే దానిది సపరేట్. ఇది టెంక ఉన్నది ఇదనమాట మామిడికాయ పచ్చడి. టెంక లేనిది సపరేటు. సేమ్ ప్రాసెస్ సేమే, కాకపోతే నేను ఈరాను అనమాట. ఎందుకు అందులో కలపడం అనేసి. ఇది టెంక్ ఉన్నదన్నమాట. టెంక లేనిది ఇంకోటి చిన్న డబ్బాలో నేను పెట్టాను. ఇది 2వ రోజు కదా, అలా వచ్చేసింది. నూనె పైకి వస్తుంది అనమాట. దాంట్లో మాత్రం నూనె ఆల్రెడీ వచ్చేసింది. చేశాను పచ్చడి. 2 రకాల పచ్చళ్ళు పెట్టా. ఒక దాంట్లో 2 రకాలు. ఇదేమో టెంక లేని పచ్చడి అనమాట. చిన్న డబ్బాలో పెట్టాను. ఓకేనా? మీకు నచ్చితే ఓకే, మామిడికాయ పచ్చడి పట్టుకోండి. మీరు ఎలా పట్టారో నాకు మెసేజ్ పెట్టండి. నేనైతే నాకు వచ్చిన రకంగా ప్రతి సంవత్సరం ఇలాగే పట్టుకుంటా నేను పట్టాను. మీకు నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి.